రాష్ట్రంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు తెలంగాణలో ఆమె జీవిత చరిత్ర తెలవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో సమగ్రమైనటువంటి అంశాన్ని చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ట్యాంక్ బండ పైన ఆమె యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి ఐలమ్మ పేరును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఐలమ్మ పుట్టిన ప్రాంతం ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఈ రోజు ఉన్నటువంటి జనగామ జిల్లాకు ఐలమ్మ జిల్లాగా పేరు నామకరణం చేయాలని చెప్పి మేము తెలంగాణ రజక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మరి ప్రభుత్వం ఈరోజు ఏదైతే తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో, ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా చాకలి ఐలమ్మ విగ్రహమే తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మనే కాబట్టి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటేనే చాకలి ఐలమ్మ. మరి తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఆమె పోరాటం చేసినట్టు, పీడిత జనం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు కాబట్టి మరి సెక్రటరియట్లో కానీ రేపు ఎక్కడైనా కూడా ఐలమ్మ యొక్క ఈ తెలంగాణ మొత్తంలో తెలంగాణ తల్లిగా ఐలమ్మ విగ్రహమే తెలంగాణ ఐకాన్గా ఐలమ్మనే గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. సచివాలయంలో ఐలమ్మ విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ప్రకటించాలి. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మను సచివాలయంలో ఏర్పాటు చేయాలి.